తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు రంగారెడ్డి జిల్లా పట్టణ కమలం పార్టీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ను చంపాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆయనను ఎవరు చంపినా తానే ఏవన్గా పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీ నాయకులు కూడా వీటిని తప్పుబట్టారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ శ్రీరాముడు లక్ష్మణుడు దక్షిణాదికి వలస వచ్చారని, వారు పండ్లు దొంగతనం చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా ఏవేవో అన్నారు. దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో సెగ రగిలింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించి ప్రకాష్ రాజ్ హిందువులను అవమానించారని క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇక బండి సంజయ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న వనిపల్లి శ్రీనివాస్ ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ను ఎవరైనా హత్య చేస్తే ఆ కేసులో నేనే ఏవన్గా ఉంటా, పూర్తి బాధ్యత వహిస్తా, జైలుకు కూడా వెళతా అని సంచలన ప్రకటన చేశారు. తాను నాస్తికుణ్ణని పలు సందర్భాల్లో చెప్పుకున్న ప్రకాష్ రాజ్ రాముడిపై ఎందుకు నోరు జారారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ విషయాన్ని తాము వదిలేదే లేదని హెచ్చరించారు.